అందరికీ జేబీ సోదరులారా, మన మీడియా మిత్రులకి, మన దళిత సోదరులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఏంటంటే దళితుల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినవిడిగా జరుగుతున్నాయి. ఈ దాడిని ఖండించాలని చెప్పేసి ప్రభుత్వం దళితులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మా డిమాండు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దళితుల్ని చాలా చిన్న చూపు చూస్తూ చాలా దాడులు చేస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. మమ్మల్ని దాడి చేసిన మీద వెంటనే కేసులు కట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండు. తీసుకున్న పక్షంలో రాష్ట్ర లెవెల్లో మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాను. మాల మహానాడు రాష్ట్ర యువజన ఇచ్చిన పేరు ఆర్ఏ రాము. అలాగే మన దళిత సోదరులు అందరూ ఉన్నారు. మన రాంబాబు గారు, మన తాడిపల్లి నాగరాజు గారు, శివ గారు, మన ఇచ్చిన మధు గారు, ఈ అందరూ దళిత నాయకులు అందరూ ఆధ్వర్యంలో మాకు జరుగుతున్న దాడుల్ని నిరసనగా మేము ప్రభుత్వానికి వినిపించుకుంటాకి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. సోదరులు అందరికీ జేబీ. ఉద్దేశం దళితుల మధ్యన జరుగుతున్న దాడులు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. మరి ఇటువంటి దాడులు గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ దాడులు ఉధృతంగా జరుగుతున్నాయి. ఇటు చూస్తే ఢిల్లీలో కానీ లేదా కోనసీమ జిల్లాలో కానీ రాజమండ్రిలో పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ కూడా దళితులను ఉద్దేశించి చాలా చీప్గా మాట్లాడుతుంది. మరి ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెడ్ బుక్ అనే ఒక నినాదంతో వాళ్ళ మీద జరిగే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నదన్న దాని గురించే వాళ్ళకి గట్టిగా పనిచేస్తున్నారు తప్ప దళితులకు న్యాయం చేస్తామని, దళితులను కాపాడుతామని, దళితులకు ఎటువంటి జరిగినా మేదని చెప్పేసిన నాయకులు ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడతలేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి కూడా దళితుల గురించి మాట్లాడతలే. ఇవాళ స్వయం ప్రతిపత్తికల్లా సుప్రీంకోర్టే దళితులకు అన్యాయం చేస్తుంది. ఎందుకంటే క్రైస్తవుల్ని మరి క్రైస్తవ మతం తీసుకున్నప్పుడు బీసీసీ అయినప్పుడు వాళ్ళకి ఎస్సీలు వర్గీకరణలో జరిగిన పథకాల హక్కులు కానీ ఏమి వర్తించమని చెప్పేసి అనుకుంటే మరి ఇవాళ క్రైస్తవ మతంలో అనేక కులాలు కాపు, కమ్మ, చౌదరీసు, రెడ్డి, బీసీలు అంతా కూడా ఉన్నారు. మరి ఆ పాస్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వర్తిస్తున్నాయే. మరి ఎస్సీలకి ఎందుకు వర్తించదు? కులం మీద చేసి ఇన్ని కులాలు ఉన్నదప్పుడు ఏ కులానికి కూడా అటువంటి లేనిది ఒక ఎస్సీల మీదే పెడతామన్నదంటే చాలా అన్యాయమైన పనిది. సుప్రీంకోర్టే మాకు న్యాయం చేయనప్పుడు ఇంకెవరు చేస్తారు దీనికి? అలాగని చెప్పేసి గత పరిస్థితులు పాత రోజులు తీసుకొద్దామని చెప్పేసి చూస్తే ప్రభుత్వం పాత రోజుల్లో లాగా లేరు. ఇవాళ జనం ఎక్కడున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలే ఒక ఐకమత్యంతో ఉన్నారు. ఇవాళ తిరగబడి ప్రభుత్వాన్ని దించే పరిస్థితికి వస్తుంది. ఏం జరిగినా చూస్తూ ఊరుకుంటే రోజులు పోయే, ఏం జరిగినా కూడా నిలదీసి సీఎం అంత నోటి కూడా నిలదీసి అడిగే సత్తా దళిత జాతికి ఉన్నదే. మరి దళిత జాతి ఈవేళ ఎప్పుడైనా సరే ఇవాళ చూసి కొంతకాలం టైం ఇస్తున్నాం. ఏమటువంటి న్యాయం జరగకపోతే ఏదైనా సరే మేము న్యాయ సమ్మతంగా రోడ్డు ఎక్కి మరి దళితుల న్యాయాలు అన్నీ జరిగేలాగా చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి డిమాండ్లు మరి ఇప్పుడు జరగాలని చెప్పి కోరుకుంటాం.